విజయవాడకి మహాభారతంలో ఉన్న హీరో అర్జునుడికి లింక్ ఏంటి? స్థానిక పూర్వీకులు మరియు కిరాతార్జునుల ప్రకారం కురుక్షేత్ర యుద్ధం ముందు కృష్ణుడు అర్జునుడితో పాశుపతాస్త్రం పొందాలని చెప్తాడు. అర్జునుడు తపస్సు చేయడానికి ఇంద్రకీలాద్రిని ఎంచుకుంటాడు. తపస్సు చేసేటప్పుడు ఒక అడవి జంతువు దాడి చేసింది. అర్జునుడు ఒక బాణం వేస్తాడు, కానీ ఒకటే కాదు, ఇంకొక బాణం కూడా ఒక వేటగాడు వేస్తాడు. యుద్ధం మొదలవుతుంది. అర్జునుడికి వేటగాడికి. కొద్దిసేపటి తర్వాత అర్జునుడికి అర్థమవుతుంది ఆ వేటగాడు మామూలు మనిషి కాదని, అది సాక్షాత్తు పరమశివుడు అని. శివుడు అర్జునుడిని పరీక్షించాడు. యుద్ధం తర్వాత సంతోషంతో పాశుపతాస్త్రం ఇస్తాడు. అర్జునుడికి పేరు విజయ అని ఆశీర్వదిస్తాడు. అప్పటి నుంచి మన ఊరిని విజయవాటిక అనే పేరుతో పిలువబడింది. ఇదే మన విజయవాడకి మహాభారతంలో ఉన్న మహావీర అర్జునుడికి సంబంధం. విజయవాటికి నుంచి బెజవాడగా బ్రిటిషర్స్ పేరు మార్చారు. స్వాతంత్రం తర్వాత విజయవాడగా పేరు మార్చబడింది. Follow for more content.